ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఇలా చెబుతుంది. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఎంత శ్రేష్టమైన మాటలో మీరు ఆలోచించండి. ఘనురాలైన స్త్రీ వ్యాకులముతో ఉన్నది, బాధతో ఉన్నది, వేదనతో ఉన్నది. ముసలివాడైన తన భర్తకు కూడా తెలియజేయకుండా దైవజనుని ఎతికింది. ఆలోచించండి. దైవజనుని పాద సన్నిధికి వెళ్ళి దైవజనుని పాదాలు పట్టుకోవడానికి వెళితే అక్కడున్న సేవకుడైన గెహాజీ ఆమెను తోలివేయడానికి ఆమె దగ్గరకు వెళ్ళగా దైవజనుడు అన్న మాట చాలా శ్రేష్టమైనదండి. ఆయన అన్న మాట ఏమిటంటే, ఆమె చాలా వ్యాకులముతో ఉన్నది గనుక ఆమె జోలికి వెళ్ళొద్దు. ఎంత శ్రేష్టమైన మాట అండి. మీరు ఆలోచించండి. ఒక భక్తి పరురాలు యొక్క జోలికి వెళ్ళొద్దు. ఈనాడు చాలామంది భక్తి పరుల జోలికి వెళుతున్నారు. ప్రియులారా, మీరు ఆలోచించండి. కానీ మనం ఇతరుల జోలికి వెళ్ళకూడదు. అపోస్తుడైన పౌలు గారు కూడా అదే మనకు నేర్పించిన ఒక దివ్యమైన మాట ఏమిటంటే, మీరు పరుల జోలికి వెళ్ళొద్దండి. పరుల జోలికి మీరు వెళ్ళకండి. ఎవరైనా సరే భక్తి పరుల యొక్క జోలికి వెళితే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ శిక్ష దేవుడే వేస్తాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. కానీ మనం పరుల జోలికి వెళ్ళకూడదు. దేవుని ఇష్టము లేని మాటలు మాట్లాడి చాలామంది లేనిపోని వాటిని కొని తెచ్చుకుంటున్నారండి. దేవుని బిడ్డలారా, దయతో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి. నేను చెప్పే మాట ఏమిటంటే, పరుల జోలికి వెళ్ళకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. అంతవరకే మనం మాట్లాడాలి, అంతవరకే మనం చెప్పాలి. ఇతరుల గురించి మనకెందుకండి? ఇతరుల బలహీనతల గురించి మనకెందుకండి? ఇతరుల జోలికి మనం ఎందుకు వెళ్ళాలండి? మనము మన దేవుడిని గురించే మనం చెప్పుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ పవిత్ర గ్రంథములో ఏమి రాయబడిందో అంతవరకే. పరుల జోలికి మనం వెళ్ళొద్దండి. ప్రార్థనా పరుల జోలికి ఎవరైనా వస్తే